So Mary told her daughter, 7 years ago I was 7 times as old as you were. Also 3 times from now I shall be 3 times as old you will be. Find the present age of Mary and her daughter. మేరీ అనే ఆమె వాళ్ళ అమ్మాయితో చెప్తుంది ఏమని 7 years ago అంటే 7 సంవత్సరాల క్రితం ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యువర్. సో 7 ఏళ్ల క్రితము నీ ఏజ్ ఎంతైతే ఉంటుందో దానికి 7 times ఎక్కువ ఉన్నది నా ఏజు అని చెప్పింది. అట్లానే ఆల్సో 3 years ఫ్రమ్ నౌ ఐ షల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ. అంటే ఇప్పటి నుంచి 3 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ నుంచి ఫ్యూచర్లోకి అనమాట 3 ఏళ్ల తర్వాత. సో ఐ షాల్ బి 3 times యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ. సో నువ్వు నీ ఏజ్ ఎంత ఉంటుందో 3 ఏళ్ల తర్వాత దానికి 3 times నా ఏజ్ ఉండబోతుంది అని చెప్పింది. సో ఫైండ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ అండ్ హెర్ డాటర్. ఆమె ఏజ్ కనుక్కోవాలి, ఆమె డాటర్ ఏజ్ కూడా కనుక్కోవాలి. అంటే 2 hints ఇస్తుంది. 7 years క్రితం ఆమె వాళ్ళ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే 7 times ఉంది. 3 ఏళ్ల తర్వాత అంటే ఫ్యూచర్లో సో వాళ్ళ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే 3 times పెద్ద 3 times ఉన్నది ఆమె ఏజ్. సో ఈ 2 hints యూజ్ చేసుకుంటూ మనము ఆమె యొక్క ప్రజెంట్ ఏజ్, ఆమె డాటర్ యొక్క ప్రజెంట్ ఏజ్ కనుక్కుందాం. సో ఇక్కడ మనకు ఫస్ట్ తెలియంది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ తెలియదు అంటే X years, అండ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హెర్ డాటర్ వాళ్ళ అమ్మాయి ఏజ్ కూడా మనకు తెలియదు Y years. ఫస్ట్ కండిషన్ ఏంటి 7 years ago మేరీ తన కూతురు కన్నా అంటే వాళ్ళ డాటర్తో కంపేర్ చేస్తే 7 times ఎక్కువ ఉందని చెప్తుంది. ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యువర్. అంటే ముందు మనకి 7 years క్రితం వీళ్ళిద్దరు ఏజెస్ తెలియాలి. సో 7 years ago ఏజ్ ఆఫ్ మేరీ. ప్రజెంట్ మేరీ ఏజ్ ఎంత X. మరి 7 years క్రితం అంటే 7 తీసేయాలి కదా, 7 సబ్ట్రాక్షన్ చేయాలి కదా, 7 తక్కువ ఉంటుంది కదా, అంటే Xలో 7 పోతాయి అంటే X - 7 years. మరి ప్రజెంట్ వాళ్ళ డాటర్ ఏజ్ ఎంత Y అనుకున్నాం. మరి 7 ఏళ్ల క్రితం అంటే 7 years ago. సో ఏజ్ ఆఫ్ హెర్ డాటర్ ఎంత అవుతుంది ఇప్పుడు Y కాబట్టి వైలో 7 తగ్గించాలి అంటే Y - 7. సో ఇయర్స్. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం ఏమని చెప్తుందామా 7 years ago ఐ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ యువర్. అంటే అర్థం ఏంటి 7 ఏళ్ల క్రితము 7 years ago నేను మీకన్నా 7 times ఎక్కువ ఉంటానని. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం 7 years ago మేరీస్ ఏజ్ ఈజ్ 7 times టు ద డాటర్స్ ఏజ్. ఈ కండిషన్ వాడుకుందాం ఇప్పుడు. అంటే దట్ ఈజ్ 7 ఏళ్ల క్రితం ఆమె ఏజ్ అంటే ఎంత X - 7 ఈజ్ ఈక్వల్ టు ఈమె ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కన్నా ఎంత ఎక్కువ 7 times ఎక్కువ. 7 times కాబట్టి 7 times అంటే ఇంటూ ఎవరికన్నా వాళ్ళ అమ్మాయి కన్నా, అది కూడా ఎప్పుడు 7 years క్రితం. 7 years క్రితం ఆమె యొక్క వాళ్ళ అమ్మాయి ఏజ్ ఎంత Y - 7. సో 7 years క్రితం మదర్ ఏజ్ 7 times 7 years క్రితం డాటర్ ఏజ్. సింపుల్ ఈక్వేషన్ అనమాట. సో 7 ఏళ్ల క్రితం వాళ్ళ మేరీ ఏజ్ రాయండి X - 7. 7 times కాబట్టి 7 ఇంటూ పెట్టండి. అదే 7 ఏళ్ల క్రితం అమ్మాయి ఏజ్ రాయండి Y - 7. సో X - 7 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ Y మల్టిప్లై చేస్తున్నాను 7Y. 7 7s are 49. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది AX + BY ఈజ్ ఈక్వల్ టు 6. XY LHSలో ఉంచుకొని కాన్స్టెంట్ని RHSలో రాయండి. సో 7Y ఇటు తెచ్చుకొని -7 అటు పంపించండి. X + 7Y యువతలకు వస్తే -7Y. ఇక్కడ ఆల్రెడీగా -49 ఉంది. ఈ -7 యువతలకు వస్తే +7. సో X - 7Y ఈజ్ ఈక్వల్ టు రెండింటికి వేరు వేరు సింబల్స్ ఉన్నాయి. సబ్ట్రాక్షన్ చేసి బిగ్గర దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. 49లో 7 తీస్తే 42. ఇందులో బిగ్గర దానికి మైనస్ ఉంది -42. సో యూ గాట్ ఏ ఫస్ట్ ఈక్వేషన్. సో అలానే ఆల్సో ఇంకొక ఇది కూడా ఉంది. సో 3 years తర్వాత సో ఫ్రమ్ 3 years ఫ్రమ్ నౌ 3 years ఫ్రమ్ నౌ 3 years ఫ్రమ్ నౌ ఆమె ఏజ్ అంటే ఏజ్ ఆఫ్ మేరీ విల్ బి 3 times టు ద ఏజ్ ఆఫ్ హెర్ డాటర్. ఈ కండిషన్ వాడదాం. సో 3 years ఫ్రమ్ నౌ ఏజ్ ఆఫ్ మేరీ విల్ బి 3 times టు ద ఏజ్ ఆఫ్ హెర్ డాటర్. అంటే 3 ఏళ్ల తర్వాత 5 అంటే 3 ఏళ్ల తర్వాత వాళ్ళ యొక్క ఆమె యొక్క ఏజ్ వాళ్ళ అమ్మాయి ఏజ్తో కంపేర్ చేసుకుంటే సో 3 times ఎక్కువ ఉంటుంది. సో ముందు వీళ్ళ 3 years ఫ్రమ్ నౌ 3 years ఫ్రమ్ నౌ ఏజ్ ఆఫ్ మేరీ ఎంత అవుతుంది ప్రజెంట్ ఏజ్ X కదా. మరి 3 ఏళ్ల తర్వాత ఇప్పటి నుంచి 3 ఏళ్ల తర్వాత ఆమె ఏజ్ ఇంకో 3 years 3 యాడ్ అవుతుంది అంటే X + 3 years. అట్లానే ఏజ్ ఆఫ్ హెర్ డాటర్. సో Y కదా ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఇంకో 3 పెరుగుతుంది ఆమెకి అంటే Y + 3 years. ఇప్పుడు ఈ కండిషన్ వాడదాము. సో X ప్లస్ ఇప్పుడు ఆమె ఏజ్ 3 ఏళ్ల తర్వాత కండిషన్ ప్రకారం మేరీ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఉంటుంది.
3 ఇంటూ ఎవరి ఏజ్తో కంపేర్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి యొక్క ఏజ్, అది కూడా 3 ఏళ్ళ తర్వాత ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉంది, y+3, దానికి 3 టైమ్స్. సో ఆమె ఏం చెప్తుంది, సో ఐ షాల్ బీ ఆల్సో 3 ఇయర్స్ ఫ్రమ్ నౌ ఐ షాల్ బీ 3 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ బీ. అంటే 3 ఏళ్ళ తర్వాత నీకు ఏజ్ ఎంత ఉంటుందో దానికి 3 టైమ్స్ నా ఏజ్ ఉండబోతుంది అని చెప్పింది. సో 3 ఏళ్ళ తర్వాత ఆమె ఏజ్ అంటే x+3 = 3 టైమ్స్ టు ద వాళ్ళ డాటర్ ఏజ్, 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ అదే 3 ఇయర్స్ తర్వాత అమ్మాయి ఏజ్ ఎంత, y+3. దీన్ని సింప్లిఫై చేయండి. x+3 = 3 ఇంటూ y 3y, 3 3s are 9, y ఇటు తెచ్చుకోండి, 3 అటు పంపించండి. x ప్లస్ 3y అవతలకు వస్తే -3y, ప్లస్ 3 అవతలకు వస్తే -3. సో x - 3y = 9లో 3 తీస్తే 6, మొత్తం మీద రెండో ఈక్వేషన్ వచ్చేసింది. సో ఈ ఫస్ట్ ఈక్వేషను 7 ఇయర్స్ ఎగో ఆమె వాళ్ళ అమ్మాయి ఏజ్ కన్నా 7 టైమ్స్ ఉన్నది. అంటే 7 ఇయర్స్ ఎగో x - 7, 7 టైమ్స్ టు వాళ్ళ అమ్మాయి ఏజ్ 7 ఇయర్స్ ఎగో y - 7. దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ 1 తయారు చేసుకున్నాను. 3 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ వాళ్ళ అమ్మాయి ఏజ్ కన్నా 3 టైమ్స్ ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత అంటే ఆమె ఏజ్ x+3, 3 టైమ్స్ టు 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ డాటర్ ఏజ్ y+3. దీన్ని సింప్లిఫై చేసుకున్నాను. సో ఇది కొద్దిగా డీటెయిల్గా మీకు అర్థం కావడం కోసం స్టేట్మెంట్స్ రాస్తాను. ఇది చాలా సింపుల్ అన్నమాట. సో ఇక్కడ 7 ఇయర్స్ ఎగో ఆమె ఏజ్ 7 టైమ్స్ ఇంటూ 7 ఇయర్స్ ఎగో వాళ్ళ అమ్మాయి ఏజ్. ఇక్కడేమో 3 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ = 3 టైమ్స్ టు వాళ్ళ అమ్మాయి ఏజ్. ఈ రెండు ఈక్వేషన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాము. సో ఏంటి ఆ ఈక్వేషన్స్ చూద్దాం. x - 7y -42 ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ వచ్చేసరికి x - 3y = 6 సెకండ్ ఈక్వేషన్. ఎలిమినేషన్ మెథడ్ చేద్దాము. ఇక్కడ రెండు ఎక్స్లే కాబట్టి, కానీ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే రెండు ప్లస్ సింబల్స్ ఉన్నాయి. మరి క్యాన్సిల్ అవ్వాలంటే ఒక ప్లస్ ఒక మైనస్ ఉండాలి. కాబట్టి సింబల్స్ మార్చండి. రెండో ఈక్వేషన్కి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం అనమాట. ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది. ఇక్కడ రెండో ఈక్వేషన్ సింబల్సే మార్చాలి. ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్, అది కాస్త మైనస్ అయిపోద్ది. ఇప్పుడు x - x 0 క్యాన్సిల్. ఇప్పుడు 3yకి పాజిటివ్ ఉంది. -7y + 3y వేరు వేరు సింబల్స్ ఉన్నాయి. సబ్ట్రాక్ట్ చేసి బిగ్గర దానికి ఏ సింబల్ ఉందో ఆ సింబల్ పెట్టాలి. 7yలో 3y తీస్తే 4y, ఇక్కడ పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి -4y, -42 -6 రెండింటికి మైనస్ ఉంది, సేమ్ సింబల్ ఉంది, యాడ్ చేసి అదే సింబల్ పెట్టాలి. -48. సో రెండు వైపులా మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటూ ఫామ్లో ఉన్న ఈ 4 అవతలకు వస్తే బై 4 1s are 4 12s are, సో y = 12 వచ్చేసింది. దీన్ని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. నేను రెండవ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. x - 3y = 6, x - 3 ఇంటూ y అంటే 12 వచ్చింది మనకి 6. సో x - 36 3 12s are = 6. ఈ -36 అవతలకు వస్తే +36. సో దేర్ఫోర్ x = 6కి 36 యాడ్ చేస్తే 42. సో x ఏమో 42, y ఏమో 12. అసలు మన స్టార్టింగ్లో ఎవరి ఏజ్ని x అనుకున్నాం, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మేరీ x అంటే ఆమె ఏజ్ ఇప్పుడు 42 ఇయర్స్ అనమాట. ప్రజెంట్ ఏజ్ ఆమెది 42 ఇయర్స్. అట్లానే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హెర్ డాటర్ అంటే 12 ఇయర్స్. ఆమె ప్రజెంట్ ఏజ్ 12 ఇయర్స్. ఇట్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో ఆమె ఇచ్చిన రెండు హింట్స్ ఉపయోగించుకుంటూ హౌ టు ఫైండ్ అవుట్ దేర్ ప్రజెంట్ ఏజెస్. ఆమె 7 ఇయర్స్ క్రితం వాళ్ళ మధ్య రిలేషన్ చెప్పింది. 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఏజెస్ మధ్య రిలేషన్ చెప్పింది. సో అందుకని ముందు 7 ఇయర్స్ ఎగో ముందు వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ x అనుకున్నాం, y అనుకున్నాం. 7 ఇయర్స్ క్రితం వాళ్ళ ఏజ్ x - 7, y - 7. కండిషన్ ఏం చెప్పింది, వాళ్ళిద్దరి మధ్య 7 టైమ్స్ అంటే మేరీ 7 టైమ్స్ అంటే మేరీ ఏజ్ = 7 ఇంటూ డాటర్ ఏజ్. సో 7 ఇయర్స్ క్రితం అది x - 7 టైమ్స్ ఇంటూ 7 ఇయర్స్ క్రితము వాళ్ళ అమ్మాయి ఏజ్ y - 7. సో 7 ఇంటూ y 7y, 7 7s are 49, y 7y to -7 ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ అట్లానే 3 ఇయర్స్ తర్వాత ప్రజెంట్ ఏజ్ xy అనుకున్నాం. 3 ఇయర్స్ తర్వాత 3 యాడ్ అవుతుంది ఇద్దరికి, అంటే x+3 y+3. 3 ఇయర్స్ తర్వాత ఇద్దరు ఏజెస్ ఎలా ఉంటాయి. కండిషన్ ప్రకారం ఏం చెప్తుందామా, 3 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ వాళ్ళ అమ్మాయితో కంపేర్ చేసుకుంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ అమ్మాయికి. కాబట్టి ప్రజెంట్ ఆమె ఏజ్ ముందు 3 ఇయర్స్ తర్వాత ఆమె ఏజ్ x+3 = 3 టైమ్స్ కాబట్టి 3 ఇంటూ వాళ్ళ అమ్మాయి ఏజ్ 3 ఇయర్స్ తర్వాత y+3. 3 ఇంటూ y 3y, 3 3s are 9, 3y to 3 ఇంకా ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకుంటూ xy వచ్చేస్తే, సో x 42 మేరీ ఏజ్, y 12 వాళ్ళ అమ్మాయి ఏజ్ 12 ఇయర్స్ అనమాట.